మనం చిన్నప్పుడు చాలా అనుకుంటాం. అమ్మ నాన్నల్ని బాగా చూసుకోవాలి, సొంత ఇల్లు కట్టుకోవాలి అండ్ ఒక బెటర్ పొజిషన్‌కి వెళ్ళాలని. కానీ మన 20స్ అండ్ 30స్‌కి వచ్చేసరికి అవేమి చేయలేకుండా పోతున్నాం. దీనికి కారణం ఏంటి? ప్రోక్రాస్టినేషన్ అంటే మన పనుల్ని వాయిదా వేయడం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మన కాలేజ్ డేస్‌లో అయినా లేదా మనం జాబ్ చేస్తున్న పొజిషన్‌లో అయినా గానీ మనకు ఒక అసైన్‌మెంట్ ఇచ్చారనుకోండి అండ్ దానికి డెడ్‌లైన్ ఒక 10 డేస్‌లో ఇచ్చారు. మనం ఫస్ట్ డే నుంచి స్టార్ట్ చేస్తే దాన్ని ఒక 5 డేస్‌లో కంప్లీట్ చేసేయొచ్చు. కానీ మనం ఏం చేస్తాం? దాన్ని 5th డేకి పోస్ట్‌పోన్ చేస్తాం. అండ్ ఆ 5th డే వచ్చిన తర్వాత దాన్ని ఇంకొక 2 రోజులైన తర్వాత కంప్లీట్ చేద్దాంలే అనుకుంటాం. అండ్ ఆ 2 రోజులు కాస్త లాస్ట్ డేకి వెళ్తుంది. అండ్ ఆ లాస్ట్ డే మనం ఎక్కువ స్ట్రెస్‌తో అండ్ యాంగ్జైటీతో వర్క్‌ని కంప్లీట్ చేస్తాం. అండ్ దాని రిజల్ట్స్ చాలా వరస్ట్‌గా ఉంటాయి. అండ్ దీనివల్ల జరిగేదేంటి? మన జాబ్ కోల్పోవచ్చు లేదా మార్క్స్ తక్కువ రావచ్చు. సో ఈ ప్రోక్రాస్టినేషన్ మనం ఎందుకు చేస్తాం? అండ్ ఇలా చేయడం వల్ల మనకు జరిగే నష్టం ఏంటి? అండ్ దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రోక్రాస్టినేషన్, సోమరితనం, పనుల్ని వాయిదా వేయడం అనేది ఇప్పటి నుంచి కాదు, కొన్ని వందల ఏళ్ల నుంచి ఉంది. అండ్ అప్పట్లోనే కవులు దీని గురించి వర్ణించారు కూడా. కవి కబీర్ దాస్ ఏమన్నాడంటే, కల్ करे सो आज करे सो अब పల్ మే ప్రళయ హోయేగి బహురి కరిగి కబ్. దీని మీనింగ్ ఏంటంటే, రేపు చేసేది ఇవ్వాలి చేయి, ఇవాళ చేసేది ఇప్పుడే. ఒక్క క్షణంలో ఏమవుతుందో ఎవరికి తెలియదు, అప్పుడు సిద్ధంగా ఉండాలి కదా అని. ఇది ఎప్పటి నుంచి ఉన్నా కానీ ఈ 50 years లోనే ప్రోక్రాస్టినేషన్ అనేది 300 to 400% పెరిగిందంట. దీనికి కారణం ఏదైనా కావచ్చు. సోషల్ మీడియా లేదా షార్ట్ టర్మ్లో రిజల్ట్స్ వచ్చేస్తాయనే ప్రజల యొక్క ఆశలు కావచ్చు. ఒకసారి ఆలోచించండి. అండ్ ఒక రోజు ఇచ్చారు అండ్ ఈ ఒక్క రోజులో మీరు ఎక్సర్సైజ్ చేయాలి, జాబ్కి ప్రిపేర్ అవ్వాలి అండ్ స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ప్రోక్రాస్టినేట్ చేస్తారా? అదే మీకు ఇంకొక ఆప్షన్ ఇస్తా. ఈ రోజులో మీరు మూవీస్ చూడాలి, ఇన్స్టాలో స్క్రోల్ చేయాలి అండ్ యూట్యూబ్ వీడియోస్ చూస్తూ పోవాలి. అండ్ దీన్ని మీరు ప్రోక్రాస్టినేట్ చేస్తారా? హ్యూమన్ సైకాలజీ ప్రకారం మనుషులు వాళ్ళ బాడీకి అండ్ మైండ్కి స్ట్రెస్ ఇచ్చే పనులను ఈజీగా ఉండే పనులతో రీప్లేస్ చేస్తారు. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి, స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి అండ్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలి. ఇవన్నీ బాడీకి అండ్ మైండ్కి కొంచెం స్ట్రెస్ని ఇస్తాయి. కానీ మూవీస్ చూడడం, ఇన్స్టాలో రీల్స్ చూడడం అండ్ యూట్యూబ్ వీడియోస్ చూడడం ఇవన్నీ అంత స్ట్రెస్ఫుల్ కాదు. సో వీటిని వాటితో రీప్లేస్ చేస్తాం అండ్ వీటిని వాయిదా వేస్తూ పోతాం. కాలేజ్ డేస్లో అయితే వీటికి డెడ్ లైన్స్ ఉంటాయి. ఒకరోజు ముందైనా సరే అంతో ఎంతో కష్టపడి ఎలాగోలాగా కంప్లీట్ చేసేస్తాం. కానీ మన లైఫ్లో ఉండే గోల్స్కి డెడ్ లైన్సే ఉండవు. అప్పుడు ఈ ప్రోక్రాస్టినేషన్ ఏమవుతుంది? పెరుగుతూ పోతుంది అండ్ దీనికి లిమిటే ఉండదు. దీనివల్ల జరిగేదేంటి? మీకు లైఫ్ టైం రిగ్రెట్ మిగిలిపోతుంది. ఈ వీడియో చూసి మిమ్మల్ని మోటివేట్ అవ్వమనట్లేదు. మోటివేషన్ వల్ల మీరు ఒక 2-3 days మాక్సిమం కష్టపడతారు అండ్ ఆ తర్వాత మోటివేషన్ అంతా అయిపోతుంది. కానీ ఈ ప్రోక్రాస్టినేషన్ ని ఎలా ఓవర్కమ్ చేయాలో తెలుసుకుంటే తప్పకుండా సక్సెస్ అవుతారు. ఈ ప్రోక్రాస్టినేషన్ మొత్తాన్ని ఒక థియరీగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ దాన్నే టెంపోరల్ మోటివేషన్ థియరీ అంటారు. అండ్ ఈ టెంపోరల్ మోటివేషన్ థియరీ ఏం చెప్తుందంటే, ఒక మనిషి ప్రోక్రాస్టినేషన్ చేయడానికి, చేయకపోవడానికి ఒక 4 చెక్ బాక్సెస్ ఉంటాయి. అవేంటంటే డిజైరబుల్ రివార్డ్, ఎక్స్పెక్టెన్సీ టు విన్ అండ్ ఆ రివార్డ్ ఇప్పుడున్న స్టేటస్ కన్నా బెటర్గా ఉందా, షార్ట్ టర్మ్లో రివార్డ్ వస్తుందా లేదా. ఈ 4 పాయింట్స్ కనుక అతనికి సాటిస్ఫై అయితే అతను తప్పకుండా ప్రోక్రాస్టినేషన్ చేయడు. ఫస్ట్, మీరు ఎందుకు ఇలా మీ పనుల్ని వాయిదా వేస్తున్నారో ఒక పేపర్ పైన రాసుకోండి. పేపర్ పైన రాసుకుంటే మీకు సగం సొల్యూషన్ దొరికినట్టే. ఏ కారణాల వల్ల ఈ ప్రోక్రాస్టినేషన్ జరుగుతుంది అనేది పేపర్ పైన రాసుకోండి. లైక్ సోషల్ మీడియా డిస్ట్రాక్షన్సా, లేదా మీకు ఆ పని పైన ఇంట్రెస్ట్ లేదా, మీరు వేరే ఏదైనా పనికి స్విచ్ అవ్వాలనుకుంటున్నారా. దీనివల్ల మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత ఆ ట్రిగర్ పాయింట్స్ ని ఎలా రిడ్యూస్ చేయాలో ఆలోచించండి. ఒకవేళ మీకు స్టడీస్ లో ఇంట్రెస్ట్ లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ లోకి వెళ్ళండి అండ్ మీరు ఎక్కడైతే కాన్ఫిడెంట్ గా ఉంటారో ఆ ఫీల్డ్ లో మీరు వర్క్ చేయండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఒకవేళ మీరు చేసే పని చాలా పెద్దది అండ్ రివార్డ్ కూడా చాలా లాంగ్ టైం ప్రాసెస్ తర్వాత వస్తుంది అనుకుంటే చిన్న చిన్న స్టెప్స్గా దాన్ని డివైడ్ చేసుకోండి అండ్ ప్రతిసారి రివార్డ్స్ మీకు మీరే ఇచ్చుకోండి. దీనివల్ల మీకు కంటిన్యూస్గా మోటివేషన్ దొరుకుతుంది అండ్ ఆ పనిని ప్రోక్రాస్టినేట్ చేయడం అనేది ఆపేస్తారు. ఈ ప్రోక్రాస్టినేషన్కి ఇంకో పెద్ద రీజన్ ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. నలుగురు ఏమనుకుంటారనే ఒక భయం. ఒక పని చేయడానికి ముందు మనం చాలా విషయాలు ఆలోచిస్తాం. ఆ పని చేస్తుంటే ఒకవేళ ఓడిపోతే చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో అని అండ్ వాళ్ళందరూ మనల్ని చూసి నవ్వుతారేమో అని. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా పనిని చేసి ఫెయిల్ అవుతామో అనే భయం కన్నా ఆ పని చేస్తే బాగుండేది అనే గిల్టే ఎక్కువ బాధను కలిగిస్తుంది. నేను లాస్ట్లో చెప్పేది ఏంటంటే, మనకి మనీ కన్నా టైం ఇంపార్టెంట్. టైం గడిచిపోతే ఏం చేయాలి. మీరు ఏం పని చేసినా కానీ తప్పకుండా దాన్ని నమ్మి చేయండి. ఒకవేళ రిజల్ట్స్ వచ్చినా రాకున్నా కానీ కష్టపడండి. ఏదో ఒక రోజు తప్పకుండా సక్సెస్ అవుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం AJFMని సబ్స్క్రైబ్ చేసుకోండి.